గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం. గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా. వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా. వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం. గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం. పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం. పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి. హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా. వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా. వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం. గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం. గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి
లీనారెడ్డి శౌరీలు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, లీనారెడ్డి శౌరీలు, శ్యామల, ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల, రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య, సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప, నెలటూరి లలిత కుమారి, నెలటూరి రూబేనమ్మ, తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల, ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్, శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ, మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు.
ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలుగునని, తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడని చెప్పుచున్నాడు. కీర్తన 85, 8, 9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి ముక్కుటముగా లభించునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి మొదటి పట్టణము. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది.
ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును విని ఉండనచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? సువార్తికులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించిన దేవుడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును అని వారు వినియే ఉన్నారు. కానీ వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను, వారి పలుకులు బూదిగంతముల వరకు వినియుండెను అని లేఖనము చెప్పుచున్నట్లుగా ఉన్నది గదా. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 22వ వచనం వరకు. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడొగ్గు ఆంద్రేయాను చూసెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువానిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూసెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి.
యేసు వారిని పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత ఆంద్రే గారి యొక్క పండుగను కొనియాడుతుంది. ఈయన గలిలయలోనే బెత్సైదా నివాసి, మత్స్యకారుడు. ఈయన మొట్టమొదటిగా బప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యుడు. ఆ తరువాత మెస్సయాను కనుగొన్న తరువాత తన సహోదరుడైనటువంటి పేతురు గారికి మెస్సయాను పరిచయం చేసినటువంటి వ్యక్తి. బప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యుడు ఆ ప్రభును కనుగొన్న తర్వాత తన శిష్యుడుగా చేరినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈయన చేపలు పట్టే వారందరికీ కూడా పాలక పునీతుడిగా తల్లి తిరుసభ గుర్తిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని, ఆయన కళ్ళారా చూసినటువంటి క్రియలన్నిటినీ కూడా ఎంతో గొప్పగా హృదయంలో పదిలపరుచుకుని ఆయన పశ్చిమ ఆసియా, టర్కీ దేశాలలో పయనిస్తూ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విస్తృతంగా ప్రకటించాడు. ఆ టర్కీ ప్రాంతాలలో ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మరణించడానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలో ఎప్పుడు కూడా అలసిపోలేదు. ప్రియ సహోదరులారా, ఆయనను మరణదండనకు గురి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనే నన్ను ప్రభువు వలె ఇంటూ ఆకారంలో ఉన్నటువంటి ఆ శిలువ మీద నన్ను మరణదండనకు గురి చేయండి కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి శిలువనే సెయింట్ ఆండ్రూస్ క్రాస్ అని, లేదా పునీత ఆంద్రే గారి యొక్క శిలువ అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క మొట్టమొదటి శిష్యుడు, చేపలు పట్టే సాధారణమైనటువంటి వ్యక్తి, అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, మత్స్యకారులకు పాలక పునీతుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభు యొక్క వాక్యాన్ని బోధించడానికి సముద్రాలు దాటి పశ్చిమ ఆసియా, గ్రీస్, టర్కీ దేశాల్లో వాక్యాన్ని బోధించి మరణించినటువంటి గొప్ప పునీతుడే పునీత ఆంద్రేయ గారు. కాబట్టి మనమందరం కూడా ఈ పండుగ సందర్భాన పునీత ఆంద్రేయ గారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ మనము కూడా ఆయన వలె ప్రభు కోసం జీవించే భాగ్యాన్ని దయచేయమని, ప్రభు యొక్క స్వార్థను బోధించడంలో అలసిపోకుండా, భయపడకుండా ముందుకు సాగిపోయే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలు పట్టుచున్నటువంటి పేతురు, ఆంద్రేయాలను పిలుస్తూ ఉన్నాడు. మీరు నన్ను అనుసరించండి అని చెప్పగానే వారిద్దరూ కూడా పడవలను, వలలను, అక్కడున్నటువంటి తన తండ్రిని కూడా వదిలి ఆ ప్రభువును అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఇంకో కొంత దూరం వెళ్ళిన తర్వాత జబదాయి కుమారులైనటువంటి యాకోబు, యోహానులను ప్రభు పిలవగానే తండ్రిని, వలలను వదిలిపెట్టి ప్రభును అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సువిశేష పట్టణంలో ప్రియ సహోదరులారా, ప్రభు ఆ శిష్యులకు ఇచ్చినటువంటి పిలుపు, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవానిగా చేస్తాను అని ఒక పిలుపుని ఇవ్వగానే వారు సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభువును అనుసరించారు. ప్రియ సహోదరులారా, గలిలయ సరస్సు తీరమున చేపలు పడుతున్నటువంటి ఈ సాధారణమైనటువంటి వ్యక్తులు ఈరోజు మనుషులను పట్టేవారిగా, అనగా మనుషుల యొక్క ఆత్మలను రక్షించేవారిగా, మనుషుల యొక్క పాపపు పరిస్థితిని మార్చే విధముగా, మనుషుల యొక్క పాత జీవితాన్ని మార్చే గొప్ప పునీతులుగా, అపోస్తులుగా ప్రభు వీరిని ఎన్నుకున్నాడు.
ప్రియ సహోదరులారా, ప్రభువును అనుసరించటం అంటే అన్నీ వదులుకోవటమని ఈ సువిశేష పట్టణం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అన్నీ వదులుకోవటం అంటే ప్రతి మనిషికి కొన్ని ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. కానీ ప్రభువును అనుసరించటంలో అవన్నీ కూడా వదులుకోవాలి, వాటన్నిటికీ దూరంగా ఉండాలని ఈనాటి సువిశేష పట్టణం తెలియచేస్తుంది. ఈరోజు ఇదిగో ఈ అపోస్తులు ఆంద్రేయ, పేతురు, యాకోబు, యోహానులు వారి యొక్క వృత్తిని వదిలిపెట్టారు, వారి యొక్క ఆస్తులను వదిలిపెట్టారు, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టారు. ఈరోజు అనేక ఆత్మల రక్షణలో గొప్ప ఉన్నతమైన స్థాయిని సంపాదించుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, పరలోక ఆస్తి మనకు కావాలి అంటే, పరలోక ఆశీర్వాదం మనకు కావాలి అంటే, పరలోకములో మనం చేరాలి అంటే ఈ లోకంలో కొన్ని అడ్డంకులుగా ఉన్న వాటిని వదులుకోవాలి. పరలోకానికి ఏది అడ్డుగా ఉందో, మన రక్షణకు ఏది అడ్డుగా ఉందో, మనం దేనికి బానిసలం అయిపోయి ఉన్నామో వాటిని వదులుకున్నట్లయితే పరలోకం మన సొంతం అవుతుంది అని ఈరోజు వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును అనుసరించటం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో త్యాగముతో కూడినటువంటిది, ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కోవలసి వస్తూ ఉంది. ప్రియ సహోదరుల, అలనాడు అపోస్తులు కుటుంబాలను, బాధ్యతలను, వారు చేసే పని, వృత్తిని అన్నీ వదులుకున్నారు. ఈరోజు క్రైస్తవులంగా, దేవుని అనుసరించే బిడ్డలంగా ఏం వదులుకుంటున్నాం? ఆస్తులను వదులుకోం, కుటుంబాలను వదులుకోం, బిడ్డలను వదులుకోం, పేరు ప్రతిష్టలను వదులుకోం. కనీసం వదులుకోవలసినవి కొన్ని ఉన్నాయి. కోపాన్ని వదులుకోగలుగుతున్నామా? అసూయను వదులుకోగలుగుతున్నామా? మోసాన్ని వదులుకోగలుగుతున్నామా? ఏం వదులుకోగలుగుతున్నాం? కాబట్టి ప్రియ సహోదరులారా, కొన్ని వదులుకోగలిగినటువంటివి దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆస్తి కావాలి, ఇల్లు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, మనిషికి అన్నీ కావాలి. కానీ ప్రియ సహోదరులారా, వాటన్నిటికంటే దేవుడు కావాలని మనం కోరుకోవాలి. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, సమస్తము మీకు ఇవ్వబడుతుందని ప్రభు తెలియచేస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిలో ప్రభువును వెతికే విధముగా, ప్రభువు నీతిని వెతికే విధంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి మాట కూడా ప్రభువును మహిమపరిచే విధముగా ఉండాలి. ఆ తర్వాత దేవుడు సమస్తాన్ని మనకు సమకూరుస్తాడు. ప్రియ సహోదరులారా, మనం ఎంతగా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని వదులుకుంటామో దేవుడు అంత గొప్పగా, అంత తొందరగా మనకు, అంత గొప్పగా మనకు దగ్గర అవుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేస్తామో అంత గొప్పగా దేవుడు మనకు కావలసిన దానికంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సొలొమోను మహారాజు ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని, పేరు ప్రతిష్టలను, పదవులన్నిటిని కూడా వదిలి నీ జ్ఞానం కావాలనుకున్నాడు. ప్రభు ఆ జ్ఞానంతో పాటు సమస్తాన్ని దేవుడు అప్పగించాడు. మనము కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మన ఆలోచనలు, ఆశలు, క్రియలన్నీ కూడా ప్రభుకి ఇష్టమైన విధముగా, యోగ్యమైన విధముగా ఉంటే తప్పకుండా దేవుడి లోకములో ఏ కొదువ లేకుండా, ఏ సమస్య లేకుండా ఉన్నతంగా దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాంటి మంచి మనస్సును మనందరికీ దయచేయమని, అలాంటి కృపను మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఆ ప్రభువును అడుగుదాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. అపోస్తులు మీ పిలుపును అందుకుని సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని అనుసరించారు. మేము కూడా ప్రభువా మీ పిలుపును అందుకుని మా బలహీనతలు వదులుకుని, ఈ లోక ఆశలను వదులుకుని, ఈ లోక కోరికలు వదులుకుని, కోపము, పగ, అసూయ, గర్వాన్ని వదులుకుని పూర్ణ హృదయముతో, మంచి మనసుతో
మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, అనేకసార్లు వాక్యాన్ని వింటున్నాం, అనేకసార్లు వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయాలు తీసుకుంటున్నాం. గుడిలో నుంచి బయటికి వెళ్ళగానే మా నిర్ణయాలు మారిపోతూ ఉన్నాయి, మా ఆశయాలు మారిపోతూ ఉన్నాయి. ప్రభువా, మా పాపములను క్షమించి మా బలహీనతలను తొలగించండి. మేము కూడా మీ అపోస్తుల వలె పూర్ణ హృదయముతో మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని, పునీత ఆంధ్రే గారి వలె మీ వాక్యాన్ని బోధించడానికి సిగ్గుపడకుండా ధైర్యముగా బోధించి మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. దివ్య పూజాబలు సమర్పించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డల మీద కుమ్మరించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ కలతలు ఉన్నాయో ప్రభువా, వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి, ఈ సమస్యలు తొలగిపోవాలి, ఈ వ్యాధులు తొలగిపోవాలని ఆశపడుతున్నారో ప్రభువా, ఇప్పుడే ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధాప్యాయములో అనేక రకరకాల వ్యాధులతో, బాధలతో, సమస్యలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను, పనిచేస్తున్న బిడ్డలను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, చదువు పూర్తయిన బిడ్డలను, వివాహాల కోసం సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, సంతానం లేని బిడ్డలను సంతాన వరాన్ని దయచేయమని, అనేక బిజినెస్లు చేస్తున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలను ఆ బిడ్డలకు దయచేయమని, అనేక ఉద్దేశాలతో ప్రార్థనలు కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక, దీవెనకరంగా మారునుగాక, వారి కష్టాలు తొలగిపోవునుగాక, వారి వ్యాధి బాధలు తొలగిపోవునుగాక, అన్ని సమస్యల నుండి బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేసిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమి వదలను
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్ష రసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. సర్వ పవిత్రతకు దైవము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని
విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించేవాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తంలో మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం దయచేయండి. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభువు నుడువుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.